శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. నేటి పంచాంగం తిథి బహుళపక్షం పంచమి మే 17 ఉదయం 5:13 నుండి మే 18 ఉదయం 5:55 వరకు. బహుళపక్షం షష్ఠి మే 18 ఉదయం 5:58 నుండి మే 19 ఉదయం 6:11 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ మే 17 సాయంత్రం 5:44 నుండి మే 18 సాయంత్రం 6:52 వరకు. శ్రవణం మే 18 సాయంత్రం 6:52 నుండి మే 19 రాత్రి 7:29 వరకు. కరణం తైతుల మే 17 సాయంత్రం 5:39 నుండి మే 18 ఉదయం 5:58 వరకు. గరజి మే 18 ఉదయం 5:55 నుండి మే 18 సాయంత్రం 6:09 వరకు. పణజి మే 18 సాయంత్రం 6:09 నుండి మే 19 ఉదయం 6:12 వరకు. శుభకాలం అభిజిత ముహూర్తాలు ఉదయం 11:46 నుండి మధ్యాహ్నం 12:35 వరకు. అమృతకాలము మధ్యాహ్నం 12:09 నుండి మధ్యాహ్నం 1:49 వరకు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:10 నుండి ఉదయం 4:58 వరకు. అశుభకాలం రాహు సాయంత్రం 5:01 నుండి 6:37 వరకు. యమగండం మధ్యాహ్నం 12:12 నుండి మధ్యాహ్నం 1:45 వరకు. గుళిక మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 5:01 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:55 నుండి సాయంత్రం 5:46 వరకు. వర్జ్యం రాత్రి 10:55 నుండి మధ్యరాత్రి 12:36 వరకు. చంద్రమాసం అమాంత వైశాఖం పూర్ణిమాంత జ్యేష్ఠము. శక సంవత్సరం వైశాఖము 28 1947. నేటి రాశిఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనుల్లో అయినా పొరపాట్లు జరగకుండా చూసుకోండి. సాయంత్రం దేవుణ్ణి పూజించడం మర్చిపోవద్దు. మీరు సామాజిక స్థాయిలో మీ పరిధిని విస్తరిస్తున్న విధానం వల్ల మీరు కీర్తిని పొందుతారని భావిస్తున్నారు. స్త్రీలు త్వరలోనే ఇంటి పనుల నుండి ఉపశమనం పొందుతారు. మీరు సంబంధంలో ఉంటే ఈరోజు మీకు మంచి రోజు అవుతుంది. మీ కుటుంబ జీవితం గడుపుతున్న వ్యక్తులు ఈ రోజున ఆనందిస్తారు. ఈరోజు మీరు డబ్బుకు సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆహార పరిశ్రమతో సంబంధం ఉన్న వ్యక్తులు భారీ ప్రయోజనాలను పొందొచ్చు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. మీకు అనుభవాలు జ్ఞాపకాలు కాలంతో మసకబారని విషయాలు కావాలి. వైవాహిక సంబంధాల్లో అద్భుతమైన సమన్వయం ఉంటుంది. మీరు ఏదైనా సంబంధంలో ఉంటే మీరు కొంచెం వింతగా ప్రవర్తిస్తున్నారని మీ భాగస్వామి గమనిస్తారు. ఈరోజు మీ డబ్బులో కొంత భాగాన్ని కొన్ని శుభకార్యాల కోసం ఖర్చు చేయొచ్చు. ఆస్తిని కొనుగోలు చేసే ముందు దాని చట్టపరమైన అంశాలను తీవ్రంగా పరిగణించాలి. ఈరోజు వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు కనకధార స్తోత్రం పఠించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీ స్వభావంలో కొన్ని మంచి మార్పులు రావచ్చు. మీ సోమరితనం
సమయపాలన లేకపోవడం వల్ల మీకు కొంత హాని కలగొచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈరోజు మీరు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తి పట్ల ఆకర్షితులై అవకాశం ఉంది. ఈరోజు మీ బడ్జెట్కు మించి కొన్ని కొత్త మార్పులు చేయాల్సిన అవసరాన్ని భావిస్తారు. యంత్రాలు, ఆహారానికి సంబంధించిన వ్యాపారాల్లో మీకు అద్భుతమైన ఒప్పందాలు లభిస్తాయి. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తోంది. కర్కాటక రాశి రోజువారీ రాశిఫలం. కర్కాటక రాశి వారి రోజువారీ జాతకంలో ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఎవరితోనైనా విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు. ఒంటరి వ్యక్తులు స్నేహితులతో సమయం గడపడానికి ఆనందిస్తారు. మీ నిజాయితీకి మీ జీవిత భాగస్వామి ముగ్ధులవుతారు. ప్రేమపరంగా ఇది ఉత్తేజకరమైన రోజు అవుతుంది. ఈరోజు మీ ఆర్థిక లావాదేవీలలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ స్నేహితులతో కలిసి కొన్ని కొత్త పనులను ప్రారంభించవచ్చు. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణించాలని ప్లాన్ చేస్తుంటే మీకు ఈరోజు చాలా బాగుంటుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. వేరొకరి కారణంగా వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉండొచ్చు, కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు స్టాక్ మార్కెట్ పరిస్థితిని అంచనా వేయడం చాలా వరకు విజయం సాధిస్తారు. వ్యాపారం మందగించిన వారు పురోగతి మార్గంలో పయనిస్తారు. మీ రోజువారీ పనుల్లో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. ఈరోజు శ్రామిక ప్రజలు గొప్ప సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారు. పూర్తి ఉత్సాహంతో తమ పనులను పూర్తి చేస్తారు. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే మీ మనసులోని ఏదో పాత విషయం మిమ్మల్ని చాలా బాధపడుతుంది. మీకు అవసరమైతే మీ ప్రియమైన వారి నుండి మద్దతు కోరడానికి మీరు వెనుకాడకూడదు. పెళ్లి కాని వ్యక్తులు తమకు కావలసిన భాగస్వామిని కనుగొనడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే మీరు విజయం సాధించవచ్చు. మీ ప్రియమైన వ్యక్తితో మీ ఆలోచనలు వివరించడంతో మీకు కొంత ఇబ్బంది తగ్గుతుంది. ఈరోజు మీ హృదయం, మనసు మధ్య బ్యాలెన్స్ కాపాడుకోవడంలో విజయవంతమైతే లాభదాయకమైన పరిస్థితి తలెత్తొచ్చు. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవి మంత్రాలను జపించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారు ఈరోజు మనసు అదుపులో ఉంచుకోవాలి. మీ ఇంట్లో బంధువుల సందర్శనలు తరచుగా ఉండొచ్చు. వివాహితులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. ప్రేమ జీవితంలో మీ ప్రియమైన వ్యక్తి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీరు గ్రహిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి తెలివిగా ఖర్చు చేయాలి. ఆర్థిక సలహా గురించి మీ తల్లిదండ్రులతో మాట్లాడాలి. వ్యాపారాన్ని విస్తరించే ప్రయాణికులు పని ప్రారంభించవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీహరికి ప్రత్యేక పూజలు చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిషాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిషాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ జాతకం. వృశ్చిక రాశి వారు ఈరోజు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా ఓపికగా ఉండాలి. మీరు కుటుంబ సభ్యుడి నుండి ఉపన్యాసం వినొచ్చు. మీ ప్రియమైన వారితో ఎక్కువ సమయం గడపలేకపోతే కొంత సమయం కేటాయించి వారితో ఎక్కువసేపు మాట్లాడండి. మీ ఇద్దరి అది అవసరం. ఈరోజు డబ్బుకు సంబంధించిన పని ప్రభావితం కావచ్చు. ఆస్తిపరంగా ఈరోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. జూదగాళ్లకు ఈరోజు ఆర్థిక నష్టం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగులు కార్యాలయంలో లాభం పొందే అవకాశం వదులుకోకండి.
ఈరోజు మీకు 89% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడిని పూజించాలి. ధనుసు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు ధనుసు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. ధనుసు రాశి వారి రోజువారీ జాతకం. ధనుసు రాశి వారు ఈరోజు కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశం ఉంది. అతిగా సున్నితంగా ఉండటం వల్ల మీరు కలత చెందొచ్చు. మీ ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచుకోవాలి. మీ ప్రేమపూర్వక ప్రవర్తన మీ భాగస్వామి హృదయాన్ని గెలుచుకోవడానికి సరిపోతుంది. ప్రేమ జీవితంలో మాధుర్యం అలాగే ఉంటుంది. ఈ రోజున పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీ కృషిపై పూర్తి నమ్మకం ఉంచండి. మీ నుండి తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా ఎవరైనా మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. ఈరోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తోంది. పరిహారం: ఈరోజు కనకధార స్తోత్రం పఠించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. మకర రాశి రోజువారీ జాతకం. మకర రాశి వారు ఈరోజు శుభ ఫలితాలు పొందుతున్నారు. మీ కలల్ని నెరవేరే అవకాశం ఉంది. ఈరోజు మీరు ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఉపశమనం పొందుతారు. ఆ వ్యక్తి ప్రేమ జీవితం పట్ల ఆశావాదం, మంచి శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటాడు. వివాహితులు కుటుంబ జీవితం కూడా ఈరోజు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీరు ఇతరులకు సలహా ఇవ్వడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందొచ్చు. చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడంలో ఉద్యోగ మహిళలు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందొచ్చు. ఈరోజు మీకు 90% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీనారాయణని ఆలయంలో పూజలు చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశిఫలం. కుంభరాశి వారికి ఈరోజు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతోంది. వేరొకరి కారణంగా వైవాహిక జీవితంలో ఉద్రిక్తత ఉండొచ్చు. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. స్టాక్ మార్కెట్తో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని ప్రయోజనాలను పొందొచ్చు. వ్యాపారులు, కస్టమర్లు అభిప్రాయాలకు శ్రద్ధ వహించాలి. కుంభరాశి వ్యక్తులు తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడం గురించి ఆలోచించవచ్చు. ఉద్యోగులు తమ లక్ష్యాలను పూర్తి చేసిన తర్వాత ఉపశమనం పొందుతారు. ఈరోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీ విష్ణు ఆలయంలో దాన ధర్మాలు చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష్ శాస్త్రం గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈరోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష్ శాస్త్రం వెల్లడిస్తోంది. మీనరాశి వారి రోజువారీ జాతకం. మీనరాశి వారు ఈరోజు మానసికంగా చాలా బలంగా ఉంటారు. మీ జీవితంలోకి కొత్త వ్యక్తి రాక మీ గురించి మీకు సానుకూల భావన కలిగిస్తోంది. ఈరోజు మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అవివాహితులు తమతో పనిచేసే వ్యక్తి పట్ల ఆకర్షితులు అవుతారు. ఈరోజు మీ ఆదాయాన్ని పెంచుకోవడం గురించి ఆలోచించవచ్చు. దిగుమతి, ఎగుమతి సంబంధిత పనిలో మీరు పెద్ద ప్రాజెక్ట్ పొందొచ్చు. మీరు ఆస్తి కొనడం గురించి ఆలోచించవచ్చు. కొందరి పనికి సంబంధించిన అనుసరించే సత్వర మార్గాలు వల్ల నష్టాలను చవిచూడొచ్చు. ఉద్యోగులకు ఆఫీస్లో జూనియర్ల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. చూసారు కదండి నేటి పంచాంగం మరియు నేటి రాశి ఫలాలు. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.